అధికారంలోకి వచ్చి 13 మాసాలు అయిపోతా ఉంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ప్రకటించినటువంటి స్కీమ్లు అమలు విషయంలో ఒక 2-3 తప్ప మిగతా ఏవి కూడా ఇంతవరకు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఆ అమలయ్యేటువంటి 2-3 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ ఇప్పటికీ 30% మంది రైతులు రుణమాఫీ రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రకటించిన ప్రకారంగా 10,000 కోట్లు ఇంకా రుణమాఫీ అనేది రైతాంగానికి ఇవ్వాలి. 23,000 కోట్లు ఇచ్చారు, 10,000 కోట్లు ఇంకా బకాయి అనేది ఉంది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించి రైతులకు నష్టం జరగకుండా అన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ కానీ రైతు భరోసా అందించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ భూభారతి అనేటువంటి పేరుతోటి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. దాంట్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఈ భూభారతిని తీసుకొచ్చాము. ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సబ్సిడీలు కూడా ఈ రైతాంగానికి కూడా అందుతాయని చెప్పి అన్నారు. కానీ అంతవరకు అది కూడా అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు. దాన్ని కూడా వీలైనంత త్వరలో దాన్ని క్లియర్ చేసి అటువంటి పద్ధతుల్లో రైతాంగానికి ఈ భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వాటిని ఫైనల్ చేయాలని చెప్పేసి కోరుతాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి మరి పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూడబోతే ఊరుకు 5 మాత్రం ఇస్తాము. ఊరుకు ఒక కోడి, ఇంటికి ఒక ఈకలాగా. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాలు కూడా చిన్న చిన్న గ్రామాలు ఎంపిక చేశారు. ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలు, అది రైతు భరోసా కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ, తర్వాత రైతులకు ఇచ్చే సబ్సిడీ కానీ, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఒక మండలానికి ఒక గ్రామంలో అవి కూడా చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇస్తే మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి? ఇప్పటికి 13 మాసాలు అయిపోయింది. మరి మిగతా గ్రామాలు ఎట్లా చేయగలుగుతారు? ఇంకా ఉంటే ఏంటంటే ఒక 3 సంవత్సరాలే కదా, మధ్యలో మళ్ళా ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఆ పద్ధతిలోనైతే రైతాంగానికి పేదలకు న్యాయం జరగదు. కాబట్టి వెంటనే మీరు చెప్పిన ప్రకారంగా, హామీ ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి. స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగనే ఇవాళ స్థానిక ఎన్నికలు లేక ఆ పాలక వర్గాలు గడువు అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది. సంవత్సర కాలం నుంచి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఇవాళ ఉత్సవ విగ్రహాలాగా ఉండేటువంటి పరిస్థితి. స్థానికంగా నిధులు రాకుండా, పనులు జరగకపోతే ఏ రకమైన అభివృద్ధి? స్థానిక ఎన్నికలన్నీ జరపాలి. ఏదో కారణం చెప్పి ఎన్నికలు జరపకుండా దాటవేస్తూ ఉన్నారు. దీనివల్ల గ్రామ అభివృద్ధి, తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు, గ్రామ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. తక్షణమే సాకులు చెప్పడం కాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మరి ప్రభుత్వం ఏంటంటే ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్ళిస్తూ ఉన్నారు. వాటిని ఆ సామాజిక వర్గాలకే ఖర్చు చేయాలి. పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి. దళితులకు, ఎస్టీలకు మరి అనేక పద్ధతుల్లో కొన్ని శాంక్షన్ చేశారు. ఆటోలు, ట్రాక్టర్లు, తర్వాత ఏదంటే రకరకాల స్కీమ్లు అనేవి వచ్చినాయి. వాటికి నిధులు ఇవ్వటం లేదు. దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు.
కాబట్టి అవన్నీ కూడా పక్కదారి పట్టించకుండా ఎస్సీ ఎస్టీ నిధుల్ని ఆ సామాజిక వర్గాలకి ఏ సబ్సిడీలు ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సక్రమైన పద్ధతుల్లో అమలు చేయాలి. అమలు చేయకపోతే ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున ఇవాళ రోడ్ల మీద వచ్చి పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే వచ్చింది, ఇంకా ఉధృతంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి బాధ్యతతోటి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.